ఏపీలో ఎన్నికలు ముగిసినా అల్లర్ల సెగలు చల్లారట్లేదు. రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై పలు కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా వ్యవహరించింది. పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై అల్లర్లకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంది. అయితే కౌంటింగ్ ప్రక్రియకు సమయం దగ్గర పడడంతో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలో ఎక్కడా గొడవలు జరగకుండా ముందస్తుగా చర్యల్ని తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం జిల్లాలోని పోలీసు అధికారులకి డీజీపీ హరీష్ గుప్తా సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులకు ఎన్నికల విధులని కేటాయించారు. జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు సందర్భంగా సున్నితమైన గ్రామాల వద్ద భద్రతా నిఘా పెంచాలని నిర్ణయించినట్లుగా అధికారులు తెలిపారు. మొత్తం 58 మంది ప్రత్యేక పోలీసు అధికారులకు ఆయా జిల్లాల బాధ్యతలను అప్పగించారు. విధుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, యాంటీ కరప్షన్ బ్యూరో, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వారు పాల్గొంటారు. పల్నాడు జిల్లాకు 8 మంది, కాకినాడ, కోనసీమలకు 4 చొప్పున, తిరుపతి, అనంతపురం, గుంటూరు, నంద్యాల, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు 3 చొప్పున అధికారులని డీజీపీ కేటాయించారు. సంబంధిత డీఐజీలు, ఐజీల సమన్వయంతో సున్నితమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారులను మోహరించాలని కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించారు డీజీపీ.